హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. శాలిని చంద్రకళతో దేవుడు నాకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు, దీన్ని వాడుకుని మామయ్య గారి మైండ్లో ఉన్న జ్ఞాపకాలు మొత్తం తుడిచిపెట్టుకుని పోయేలా చేస్తాను అంటుంది. ఆ నిందలన్నీ ఎలాగూ నీ మీదకే వస్తాయి, సో బీ రెడీ టు ఫేస్ అంటుంది. చంద్రకళ ఒక్కటిచ్చానంటే నీ ఫేస్ షేప్లెస్గా మారిపోతుంది అంటూ కోపడుతుంది. కడుపుతో ఉన్నావన్న జాలితో నువ్వు చేసే ప్రతి తప్పుని క్షమించి వదిలేస్తాననుకుంటున్నావేమో. ఇక మీదట అలా జరగదు. నువ్వు వేసే ప్రతి అడుగుకి నేను అడ్డుపడతాను. నీకన్నా ఒక అడుగు ముందే ఉండి నువ్వు చేయాలనుకున్న దాన్ని ఆపుతాను. నీ నుండి ఇంటి మనుషులను కాపాడుతాను అంటుంది చంద్రకళ. శాలిని ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా అని అడుగుతుంది. నువ్వు నన్ను ఎలా ఆపుతావో నేను చూస్తాను. ఎవరి ప్రయత్నంలో వాళ్ళుందాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆల్ ద బెస్ట్ చంద్ర అని చెప్పి శాలిని వెళ్ళిపోతుంది. ఎవరు చేపలు కొనుక్కోపోవడంతో పొద్దున్న ఎవరి మొహం చూశానో ఏంటో ఒక బేరం కూడా తగలట్లేదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే శృతి జలరాజ్కి ఫోన్ చేస్తుంది. జలరాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి, నేను నీతో మాట్లాడను బేబీ, నేను అలిగాను అంటాడు. మార్నింగ్ కలుస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చావు కదా అని అడుగుతాడు. శృతి నేను కలవడానికి బయలుదేరుతూ ఉంటే మా అత్తయ్య ఎదురుపడి ఎక్కడికి వెళ్తున్నామని అడిగింది. వాకింగ్కి వెళ్తున్నాను అని కవర్ చేయడానికి చెప్తే మామయ్యను కూడా తీసుకెళ్లమని నన్ను లాక్ చేసేసింది అంటుంది. ఇంతలో అటుగా వచ్చిన రఘురామ్ శాలిని మాటలు వింటూ ఉంటాడు. శృతి అత్తయ్య మాట కాదనలేక మామయ్యను వాకింగ్కి తీసుకెళ్లాను, నిన్ను డిసప్పాయింట్ చేశానని నేను డిసప్పాయింట్ అవుతున్నాను బేబీ అంటుంది. రఘురామ్ బేబీనా అని అనుకుంటాడు. శృతి పోనీ ఇప్పుడు కలుద్దామా అంటూ ఎక్కడున్నావో చెప్పు అని అడుగుతుంది. జలరాజ్ ఇప్పుడు కుదరదు అని చెప్పి నేను బిజినెస్ పనిలో ఉన్నాను అంటాడు. ఇంతలో కస్టమర్ కేజీ ఎంత అని అడుగుతాడు. రాజ్ ఫోన్లో మాట్లాడుతూ 200 అంటాడు. కస్టమర్ డబ్బులు ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోతాడు. శృతి జలరాజ్తో బిజినెస్ పనిలో ఉన్నానన్నావు, కేజీల లెక్కన ఏం అమ్ముతున్నావు అని అడుగుతుంది. జలరాజ్ నేను అమ్మడం ఏమిటి బేబీ అంటాడు. శృతి మరి 200 అని ఎందుకు అన్నావు అని అడుగుతుంది. జలరాజ్ ఈ మధ్య చేపల చెరువుల బిజినెస్ బాగా నడుస్తుందని మా మీటింగ్లో డిస్కషన్ వచ్చింది. హైదరాబాద్లో కేజీ చేపల రేట్ ఎంత అని అడిగితే 200 అని చెప్తున్నాను అంతే అంటాడు. శృతి నీకు చేపల గురించి బాగా తెలుసు కదా అంటుంది. జలరాజ్ అందుకే నన్ను అడిగారు అంటాడు. శృతి ఎప్పుడు కలుద్దాం అని అడుగుతుంది. జలరాజ్ శృతిని పార్కులో వెయిట్ చేయమని చెప్పి అరగంటలో మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను అంటాడు. శృతి ఓకే అంటూ లేట్ చేయొద్దు బేబీ, నాకు వెయిటింగ్ అంటే చాలా చిరాకు అంటుంది. జలరాజ్ త్వరగా వచ్చేస్తాను అంటాడు. శృతి సరే నేను వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. రఘురామ్ ఈ పొట్టిదేంటి పిచ్చి పని చేస్తుంది, దీన్ని ఫాలో చేసి అదేంటో కనిపెట్టాలి అని అనుకుంటూ శృతి వెనకే బయలుదేరుతాడు. ఇక చంద్రకళ విరాట్ దగ్గరకు వస్తుంది. విరాట్ వచ్చావా అంటూ నేనే నిన్ను పిలుద్దామనుకుంటున్నాను అంటాడు. నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి శాలిని మారుతుంది అన్న నమ్మకంతో నువ్వు అందరి చేత మాటలు పడుతున్నావు, కానీ ఆ శాలిని క్రూరత్వం ఇంకా పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. అదృష్టం బాగుండి నాన్నకు ప్రమాదం తప్పింది, కానీ ఆ శాలిని ఇంతటితో ఊరుకోదు. ఖచ్చితంగా మళ్ళీ నాన్న మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. నాన్నను కాపాడాలన్నా, నీ మీద ఇంకో నింద పడకుండా ఉండాలి అన్నా మనం శాలిని ప్రతి కదలికను కనిపెట్టగలగాలి. అందుకే ఇంట్లో అన్ని కార్నర్స్ కవర్ అయ్యేలా సీసీటీవీ కెమెరాలు పెట్టించాలని ఫిక్స్ అయ్యాను అంటాడు. సీసీటీవీ కెమెరాలు ఉన్నాయన్న భయంతో అయినా శాలిని ఇలాంటి పనులు చేయకుండా ఉంటుంది అంటాడు. చంద్రకళ ఇదా నువ్వు తీసుకున్న డెసిషన్ అని అడుగుతుంది. విరాట్ సీసీ కెమెరాలో రికార్డ్ అయితే ఎవరు ఏం చేస్తున్నారనేది అందరికీ క్లారిటీగా తెలుస్తుంది, కాబట్టి ఇంట్లో ఇక ఏ గొడవలు జరగవు అంటాడు. చంద్రకళ లేదు బావా, గొడవలు పెరుగుతాయి అంటుంది. శాలిని మీద డౌట్ పడుతున్నామని శాలిని క్రాంతికి లేనిపోనివి చెప్పి రెచ్చగొడుతుంది. క్రాంతి ఇంకా మనల్ని ద్వేషిస్తాడు, అప్పుడు ఆటోమేటిక్గా గొడవలు పెరుగుతాయి కదా, అందుకే ఇలాంటి ఆలోచనలు చేయకు, ఇక నుంచి నేనే కాస్త జాగ్రత్తగా ఉంటాను అంటుంది చంద్రకళ. విరాట్ నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంట్లో వాళ్ళు నిన్ను నిందించకుండా ఉండరు కదా చంద్ర, వాళ్ళు నిన్ను తలో మాట అని బాధ పెడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నీకు ఆ బాధను దూరం చేయలేకపోతున్నాను అన్న ఆలోచన నన్ను నాలో చాలా వేధిస్తుంది చంద్ర అంటాడు. చంద్రకళ విరాట్కి ముద్దు పెడుతుంది. విరాట్ షాక్ అవుతూ ఏంటిది అంటాడు. చంద్రకళ ముద్దు పెడితే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ షాక్ అవుతావేంటి బావా అని అడుగుతుంది. విరాట్
ఈ మూడ్లో ముద్దు పెడతావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే షాక్ అయ్యాను అంటాడు. చంద్రకళ, నువ్వు నా మీద అంత ప్రేమ చూపిస్తూ ఉంటే ముద్దొచ్చేస్తున్నావు బావా, అందుకే ముద్దు పెట్టాను అంటుంది. విరాట్, అలా అయితే నిన్ను చూస్తున్నప్పుడల్లా నాకు ముద్దొస్తున్నావు, అప్పుడు నేను పెట్టాలి కదా అంటూ చంద్రకళకు ముద్దు పెట్టబోతూ ఉంటే చంద్రకళ పరిగెత్తుతుంది. విరాట్ మూడ్ మార్చేసి వెళ్ళిపోతున్నావేంటి రాక్షసి అంటాడు. ఇక శ్యామల కిచెన్లో తాము కట్ చేసిన బొప్పాయి ముక్కలను చూసి కామాక్షితో బొప్పాయి ముక్కలు ఎవరికి ఇవ్వలేదా అని అడుగుతుంది. చంద్రకళ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకుంటూ అక్కడే ఉంటుంది. కామాక్షి చంద్రకళను చూస్తూ, అన్నయ్య ఒకడికే ఇచ్చాను, ఆలోగా ఈ మహాతల్లి ఘనకార్యం మొదలుపెట్టింది కదా, ఆ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను అంటుంది. చంద్రకళ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే శాలిని కిచెన్ లోపలికి వస్తూ చంద్రకళకు ఎదురుపడుతుంది. చంద్రకళను కోపంగా చూసి కిచెన్ లోపలికి వస్తూ అక్కడే కట్ చేసి పెట్టి ఉన్న బొప్పాయి ముక్కలను చూసి ఆ ముక్కలు తినబోతూ ఉంటుంది. కామాక్షి శాలిని ఆపి, నువ్వు ప్రెగ్నెంట్వి కదా, బొప్పాయి ముక్కలు తినకూడదని తెలియదా అని అడుగుతుంది. శాలిని, ఇవంటే నాకు ఇష్టం కదా, చూడగానే టెంప్ట్ అయి తినబోయాను, టైంకి నువ్వు చూడడం మంచిదైంది, థ్యాంక్ యూ పిన్ని అంటుంది. కామాక్షి, డెలివరీ అయ్యే వరకు అన్నీ చూసుకుని తినమ్మా, లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోకు అని చెప్పి వెళ్ళిపోతుంది. చంద్రకళ పక్కకు వెళ్ళి శాలిని గమనిస్తూ ఉంటుంది. శాలిని ఎవరూ చూడకుండా ఆ బొప్పాయి ముక్కలు తిని క్రాంతి పిలవడంతో క్రాంతితో బయటకు వెళ్ళిపోతుంది. చంద్రకళ క్రాంతి శాలినితో, అటు ఇటు పరిగెత్తుతున్నావేంటి, నువ్వు ప్రెగ్నెంట్ అని మర్చిపోయావా అని అడగడం గుర్తు చేసుకుంటుంది. కామాక్షి బొప్పాయి ముక్కలు తినొద్దని చెప్పినా శాలిని బొప్పాయి ముక్కలు తినడం గుర్తు చేసుకుంటుంది. కడుపుతో ఉన్న వాళ్ళు ఫాస్ట్గా పరిగెత్తకూడదు, బొప్పాయి ముక్కలు తినకూడదు అని తెలిసినా శాలిని కేర్లెస్గా చేస్తుందంటే తనకు బిడ్డ మీద ప్రేమ లేదా, లేక కడుపులో అసలు బిడ్డే లేదా అని అనుకుంటూ తను ప్రెగ్నెన్సీ అబద్ధమైతే శాలిని చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టే, ఈ విషయంలో వెంటనే క్లారిటీ తీసుకోవాలి అని అనుకుంటుంది. ఇక శ్యామల హాల్లో కూర్చుని స్నాక్స్ తింటూ ఉంటుంది. జగదీశ్వరి శ్యామల దగ్గరకు వచ్చి, మీ అన్నయ్యని ఏమైనా చూసావా అని అడుగుతుంది. శ్యామల, ఇందాక టెర్రస్ మీదకు వెళ్ళడం చూశాను వదిన, ఇంకా అక్కడే ఉన్నారేమో అంటుంది. జగదీశ్వరి వెళ్ళబోతూ ఉంటే చంద్రకళ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని జగదీశ్వరికి ఎదురు పడుతుంది. విరాట్, ఎక్కడికి వెళ్తున్నావు చంద్ర అని అడుగుతాడు. చంద్రకళ, ఆఫీస్కి అని చెప్పి, అర్జున్ గారు బిజీగా ఉండి ఆఫీస్కి రాలేకపోతున్నారంట, మేనేజర్ గారు ఫోన్ చేసి చెప్పారు, అందుకే వెళ్తున్నాను అంటుంది. విరాట్, నన్ను డ్రాప్ చేయమంటావా అని అడుగుతాడు. చంద్రకళ, వద్దు, నేను స్కూటీలో వెళ్తాను అంటుంది. శ్యామల, ఏంటి మనుషుల మీద ప్రేమ ఉన్నట్టు బిల్డప్ ఇవ్వడానికి ఆఫీస్ మానేసి నువ్వు ఇంట్లోనే కూర్చోవాల్సిన పని లేదు, నీ పని నువ్వు చూసుకో, నువ్వు వెళ్ళిపోతే మేము కాస్త అయినా ప్రశాంతంగా ఉంటామంటుంది. విరాట్, ఇంట్లో ప్రశాంతత కోరుకోవాల్సింది మేమత్తయ్యా, అందరూ బాగానే ఉన్నారు, అబద్ధపు నిందలు వేసేది మా మీదే కదా అని అడుగుతాడు. జగదీశ్వరి విరాట్ అంటుంది. చంద్రకళ, బావా ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఎందుకు, వదిలేయి, తెలియాల్సిన టైంలో అన్నీ తెలుస్తాయి అంటుంది. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇంటికి పూర్తి సంతోషాన్ని తీసుకొచ్చే విషయం మీదే కానీ జరిగే అవమానాల మీద కాదు అని చెప్పి నేను వెళ్ళొస్తాను అంటూ చంద్రకళ బయలుదేరుతుంది. చంద్రకళ, సారీ బావా, నేను వెళ్ళేది ఆఫీస్కి కాదు, హాస్పిటల్కి. శాలిని ప్రెగ్నెన్సీ విషయంలో క్లారిటీ తీసుకోవాలి, కానీ అది నీకు తెలియడం కరెక్ట్ కాదు అని అనుకుంటూ స్కూటీ మీద హాస్పిటల్కి వస్తుంది చంద్రకళ. శాలిని ప్రెగ్నెన్సీ నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి నాకున్న ఏకైక దారి ఈ హాస్పిటల్, కానీ డాక్టర్ని కలిసి అడగలేను. శాలిని ప్రెగ్నెంట్ అని డాక్టర్ కన్ఫర్మ్ చేసింది అంటే ఇద్దరూ కలిసి డ్రామా ఆడుతున్నారన్నట్టే, కాబట్టి డాక్టర్కి కూడా తెలియకుండా నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి అనుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రిసెప్షనిస్ట్తో మా సిస్టర్ రిపోర్ట్స్ కావాలి అని అడుగుతుంది. రిసెప్షనిస్ట్, డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడే రిపోర్ట్స్ ఇచ్చేస్తాం కదండి, మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. చంద్రకళ, మొన్న మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు మెడికల్ షాప్ దగ్గర రిపోర్ట్స్ మిస్ అయిపోయాయి, మా ఫ్యామిలీ డాక్టర్ ఒకసారి రిపోర్ట్స్ చెక్ చేస్తా అన్నారు, అందుకే వచ్చాను అంటుంది. రిసెప్షనిస్ట్, మీ సిస్టర్ పేరు ఫోన్ నంబరు చెప్పండి అని అడుగుతుంది. చంద్రకళ శాలిని ఫోన్ నంబర్ చెప్తుంది. రిసెప్షనిస్ట్, మీకు ఏ రిపోర్ట్స్ కావాలి అని అడుగుతుంది. చంద్రకళ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపోర్ట్స్ అంటుంది. రిసెప్షనిస్ట్, కన్సల్ట్ అయిన వాళ్ళ లిస్టులో శాలిని పేరు ఉంది కానీ రిపోర్ట్స్ లేవండి అంటుంది. ప్రెగ్నెన్సీ ఉమెన్ లిస్టులో చెక్ చేస్తాను అని చెప్పి, ఆ లిస్టులో కూడా మీ సిస్టర్ పేరు లేదు కదా అని అడుగుతుంది. చంద్రకళ లేదా అంటూ ఇంకోసారి కరెక్ట్గా చూడండి అంటుంది.
రిసెప్షనిస్ట్ ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళ లిస్టులో ఉంది, కానీ ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు అంటూ ఆ రిపోర్ట్స్ ఏనా మీకు కావాల్సింది అని అడుగుతుంది. చంద్రకళ షాక్ అవుతూ అవునండి అంటుంది. రిసెప్షనిస్ట్ ఆ రిపోర్ట్స్ చంద్రకళకు ఇస్తుంది. చంద్రకళ ఆ రిపోర్ట్స్ తీసుకుని బయలుదేరుతుంది. ఇక విరాట్ ఫోన్లో బిజినెస్ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. జగదీశ్వరి రఘురామ్ కోసము టెర్రస్ మీదకు వెళ్తుంది. కామాక్షి శ్యామల దగ్గరకు వచ్చి, శ్యామ ఈరోజు వంట చంద్ర చేస్తుందా మనం చేస్తామా అని అడుగుతుంది. శ్యామల ఎక్కడుంది చంద్ర, ఆఫీస్ పేరు చెప్పి ఎప్పుడో బయటపడింది అంటుంది. జగదీశ్వరి రఘురామ్ కనిపించడం లేదంటూ హాల్లోకి వస్తుంది. విరాట్ని చూసావా అని అడుగుతుంది. విరాట్ లేదు అంటాడు. కామాక్షి బయట వెతుకుతూ ఉంటుంది. శ్యామల ఫోన్ చేయి వదినా అంటుంది. జగదీశ్వరి ఫోన్ రూమ్లోనే ఉంది అంటుంది. కామాక్షి బయట లేడు అని చెప్పడంతో జగదీశ్వరి కంగారు పడుతూ ఉంటుంది. విరాట్ వాకింగ్ చేస్తూ వీధి చివరి దాకా వెళ్ళుంటారు, నేను చూసొస్తాను అని చెప్పి రఘురామ్ని వెతుకుతూ ఉంటాడు. ఇక రఘురామ్ శృతిని ఫాలో అవుతూ పార్కుకు వచ్చి శృతిని గమనిస్తూ ఉంటాడు. జల్రాజ్ శృతి దగ్గరకు వచ్చి శృతితో మాట్లాడుతూ ఉంటాడు. జల్రాజ్ శృతితో, ఎన్నాళ్ళు ఇలా సీక్రెట్గా కలుసుకుంటాము, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పమంటే వినట్లేదు అంటాడు. రఘురామ్ అమ్మాయి గారు లవ్లో పడ్డారన్నమాట అనుకుంటాడు. శృతి ఏం చేయమంటావు బేబీ, చెప్పే సిచ్యుయేషన్ లేదు, మొన్నటి వరకు మామయ్య ఎప్పుడు కోలుకుంటారా అని ఎదురు చూడటానికే సరిపోయింది. ఇప్పుడు ఆయన కోలుకున్న ఆయన మతిమరుపు వల్ల రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఆయన్ను హ్యాండిల్ చేయలేక ఇంట్లో వాళ్ళందరికీ తల ప్రాణం తోకొస్తుంది. దీనికన్నా మామయ్య బెడ్ మీద ఉన్నప్పుడే బెటర్ అనిపిస్తుంది అంటుంది. రఘురామ్ నీ లవ్ స్టోరీలో నన్ను విలన్ని చేస్తావా, ఉండు నీ పని చెప్తా అనుకుంటూ శృతి జల్రాజ్ దగ్గరకు వస్తూ ఉంటాడు. శృతి జల్రాజ్తో, ఏదైతే అదైంది బేబీ, ముందు మీ అమ్మతో మన గురించి చెప్పేయి, ఆ తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా ఇద్దరం కలిసి ఫేస్ చేద్దామంటాడు. శృతి సరే అంటూ, మనం ఐస్ క్రీమ్ తిందాము, వెళ్దాం పదా అంటుంది. జల్రాజ్ శృతి ఐస్ క్రీమ్ కోసం వెళ్తూ ఉంటారు. రఘురామ్ జల్రాజ్ శృతిని ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు. జల్రాజ్ శృతితో, బేబీ నేను సీరియస్గా నా లైఫ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు సిల్లీగా ఐస్ క్రీమ్ అంటావేంటి అని అడుగుతాడు. అయినా ఈ సీజన్లో ఐస్ క్రీమ్ తినడం హెల్త్కి అంత మంచిది కాదు అంటాడు. శృతి ఓకే అంటుంది. జల్రాజ్ దేనికి ఓకే చెప్తున్నావు, ఐస్ క్రీమ్ వద్దన్నందుక లేక మీ మమ్మీతో మాట్లాడమన్న దానికా అని అడుగుతాడు. శృతి రెండిటికి చెప్పాను అంటుంది. ఇంతలో ఒక అబ్బాయి చేతిలో ఉన్న బెలూన్ పగలడంతో రఘురామ్ డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. శృతి జల్రాజ్తో, నువ్వు ఏం చెప్తే అది వినాల్సి వస్తుంది బేబీ అంటుంది. జల్రాజ్ ఎప్పటికీ అలాగే ఉండు అని చెప్పి, రే జల్రాజ్ నీ పంట పండే రోజు దగ్గరలోనే ఉంది రోయ్ అని అనుకుంటూ శృతితో పద అంటాడు. రఘురామ్ తను శృతిని ఫాలో అవుతూ వచ్చిన విషయం మర్చిపోతాడు. నేను ఇక్కడ ఉన్నానేంటి అనుకుంటూ, వాకింగ్కి మార్నింగ్ వెళ్ళొచ్చాను కదా, మరి ఈ పార్క్ ఎందుకు వచ్చాను, అసలు ఇక్కడికి ఎలా వచ్చాను, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక విరాట్ జగదీశ్వరితో, వీధి చివరి దాకా వెళ్ళొచ్చానమ్మా, నాన్న ఎక్కడా కనిపించలేదు, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పడంతో జగదీశ్వరి కంగారు పడుతూ, ఇప్పుడు ఆయన కోసం ఎక్కడని వెతకాలి అంటుంది. విరాట్ నేను ఈ చుట్టుపక్కల కూడా చూసొస్తానమ్మా, నువ్వు బాధపడకు, నాన్నకి ఏం కాదు, నేను తీసుకొస్తాను అని చెప్పి కారులో బయలుదేరుతాడు విరాట్. చంద్రకళ స్కూటీలో వస్తూ స్కూటీని ఒక చోట ఆపి శాలిని రిపోర్ట్స్ చూస్తుంది. పుట్టపోయే బిడ్డ వల్లనైనా శాలినిలో మార్పు వస్తుందనుకున్నాను, కానీ తన ప్రెగ్నెన్సీయే అబద్ధమా అని అనుకుంటుంది. ఇక చంద్రకళ శాలిని చెంపదెబ్బ కొడుతుంది. శాలిని ఏంటి వారసుడు నా కడుపులో పెరుగుతున్నాడు, వాడికి ఏమైనా అయిందో అంటుంది. చంద్రకళ శాలిని మెడ పట్టుకుని పైకి లేపి, నీ వేషాలను నా దగ్గర వేయకు, వడిపే రాకుండా బిడ్డ ఎక్కడి నుండి వస్తాడు అని అడుగుతుంది. శాలిని చంద్రకళ మాటలు విని షాక్ అవుతుంది. చంద్రకళ ఎవరూ కనిపెట్టలేరనుకున్నావు కదా, అక్కడ నీ భాగోతం బయటపడింది అంటూ శాలిని చేతికి రిపోర్ట్స్ ఇస్తుంది. శాలిని షాక్ అవుతూ ఆ రిపోర్ట్స్ చూస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.